ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి తనపై వస్తున్న తప్పుడు వార్తలపై స్పందించారు. కోర్మినేనిపై తను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేస్తారు. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి సిపిఐ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. మిత్రపక్ష ఎమ్మెల్యేపై నేను ఎందుకు ఫిర్యాదు చేస్తానని ప్రశ్నించారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీ ఎంపీలను పిలిచి ఎస్ఐఆర్ గురించి మా పార్లమెంట్ సభ్యులని పిలిచి మా పరిధిలో ఎస్ఐఆర్ గురించి డీటెయిల్స్ తీసుకున్నారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎలా జరుగుతున్నారని డీటెయిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రోగ్రెస్ రిపోర్టు, మరి అక్కడ మనం చేసే పనులు దాని గురించి వివరంగా చెప్పాము. ఏదో ఒక టీవీ న్యూస్ ఇవాళ బయటకు వచ్చింది, నేను మా సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు గారి మీద ఏదో కంప్లైంట్ ఇచ్చానని. అది పూర్తిగా తప్పు, ఖండిస్తున్నాను. మేము పోయింది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటానికి కాదు, మా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సిపిఐ గురించి చెప్పడానికి కాదు. వాళ్ళు మేము కలిసి ఉన్నాము ప్రభుత్వంలో. ఇవాళ పూర్తి స్థాయిగా ఎస్ఐఆర్ గురించి ప్లస్ కాంగ్రెస్ ప్రోగ్రెస్ రిపోర్టు మేడం గారికి ఇచ్చామన్నమాట.